హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నారా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలం అయికుం. ఈరోజు నా కిచెన్లో నా స్టైల్ చికెన్ కుర్మా చేస్తున్నాను. సో దీనికోసం మనం ముందుగా ఒక పాన్ తీసుకోవాలి. పాన్లో మనము ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను యాడ్ చేసుకోవాలి. సో ఈ పల్లీలు అనేది మనము కొంచెం దూరగా ఇలా వేగించుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పౌడర్ లేకపోతే నార్మల్ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలు చేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1-2 స్పూన్స్ వరకు మనము నువ్వులను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1 స్పూన్ వరకు మనము గసగసాలను యాడ్ చేసుకొని ఇదంతా మనము దూరగా వేగించుకోవాలి. సో ఈ వేగిన మిశ్రమాన్ని మనము ఒక ప్లేట్లో తీసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. సో ఇప్పుడు సేమ్ ప్యాన్ తీసుకొని ఇందులో మనము ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డను వేసుకోవాలి. సో ఈ ఉల్లిగడ్డ వచ్చేసి మనము కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఉల్లిగడ్డ కలర్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ అండ్ పల్లీల మిశ్రమం ఏదైతే చేసి పెట్టుకున్నామో అదంతా మనము ఒక మిక్సీ జార్లో వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడానికి ఒక బాండీ తీసుకొని ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. షాజీరా, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క. సో ఇదొక 30 సెకండ్స్ వరకు మనము ఫ్రై చేసుకున్నాక గుప్పుడంతా ఫ్రైడెడ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఫ్రైడెడ్ ఆనియన్స్ లేకపోతే నార్మల్ ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకొని ఆనియన్ అనేది ఫ్రై అయ్యేంత వరకు వేగనివ్వాలి ఇందులో. సో ఇందులోనే ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు సుమారుగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ పచ్చివాసన పోయేంత వరకు ఇందులో మనము ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనము చిటికెడంత పసుపు యాడ్ చేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సుమారుగా ఒక 1 స్పూన్ వరకు కారం పొడిని యాడ్ చేసుకోవాలి. సో ఇదంతా మనం ఇలా ఒక 30 సెకండ్స్ వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత ఏదైతే మనము పేస్ట్ చేసుకొని పెట్టుకున్నామో మిశ్రమం, ఆ మిశ్రమం అంతా మనం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఈ ప్రాసెస్ అంతా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. సో ఈ మిశ్రమం అంతా మనం ఇందులో కలుపుకొని ఒక 15 to 20 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. సో 15 మినిట్స్ అయింది చూడండి, ఆయిల్ అనేది పైకి తేలింది. ఆ తర్వాత ఇందులో మనము కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. సో ఇందులోనే ఇప్పుడు మనము ఒక 1/2 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకోవాలి. సో ఒక 1 మినిట్ ఇలా మనం పెరుగుని యాడ్ చేసి కుక్ చేసుకున్నాక అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి ఇందులో. ఇలా ఇదంతా మొత్తం కుక్ చేసుకోవాలి. సో ఇందులోనే నేను ముందుగా ఒక 1/2 kg చికెన్ సాల్ట్ వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. సో ఆ చికెన్ అనేది మొత్తం ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇందులో యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసి మనం ఒక 15 మినిట్స్ వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చికెన్ అనేది సాఫ్ట్ అయ్యేంత వరకు మనము కుక్ చేసుకోవాలి. సో చికెన్ అనేది మనకు సాఫ్ట్ అయిపోయిందండి. సో ఈ స్టేజ్లో మీకు ఒకవేళ ఏదైనా ఉప్పు కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనము కన్సిస్టెన్సీకి తగ్గినంత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మరో ఒక 5 to 7 మినిట్స్ మనము మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. సో చికెన్ పీసెస్ అనేది ఉడికిపోయాయి.
సో చికెన్ కుర్మా అనేది మనకు కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో పైనుండి కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇదెంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కర్రీ వచ్చేసి మనకు బగారా రైస్ కానీ ప్లెయిన్ రైస్ చపాతీ ఎందులో అయినా తినొచ్చు. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేడియన్ నాయరా యూట్యూబ్ ఛానల్.